నాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చూలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం tam 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 tadim kadagajam శ్రీరంగని గాథల మధురం శ్రీభూతి గానన శుభదం శ్రీరంగని గాథల మధురం శ్రీవిభూతి గానన శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం తిరుచిత్రకూడం చిదంబరం. లోకంలో ఇద్దరు కలహించుకుంటే మూడో వాడికి చాలా లాభం. కానీ ఇద్దరి కలహం లోకానికంతా కూడా ప్రయోజనాన్ని కలిగించినటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఏర్పడిందే ఈ తిరుచిత్రకూడం అనేటువంటి దివ్యక్షేత్రం. ఈ తిరుచిత్రకూడం అనేటువంటి దివ్యక్షేత్రం శివపార్వతుల ప్రళయ కలహం వల్ల మనకు లభించినటువంటి ఒక దివ్యక్షేత్రంగా పరిణమించింది. ఒకనాడు శివపార్వతులు వారిద్దరికీ నాట్యంలో కలిగినటువంటి ఆ వైరుధ్యమే ఎవరు గొప్పగా నాట్యం చేస్తున్నారు అనేటువంటి పోటీ శ్రీమన్నారాయణుడు మధ్యవర్తిగా ఉండి తీర్చినటువంటి దివ్యస్థలం ఈ తిరుచిత్రకూడం. ఆనాడు స్వామి శ్రీరామచంద్రుడిగా అవతరించి చిత్రకూటం అనేటువంటి ప్రదేశంలో దండకారణ్యంలో చిత్రకూటం అనేటువంటి ప్రదేశంలో చాలా కాలం నివాసం చేశాడు. మనం అంత దూరం వెళ్ళి ఆ చిత్రకూటంలో ఉండే రాముణ్ణి దర్శించలేమని అనుకున్నాడో ఏమో. ఇక్కడ ఈ తిరుచిత్రకూటం అనబడేటువంటి ఈ చిదంబర క్షేత్రంలో స్వామి మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. చిత్రమైన కూటం అంటే చాలా విచిత్రమైన కూటం అంటే సమూహమైనటువంటిది. ఇక్కడ పరమశివుడు నటరాజుగా దర్శనమిస్తుంటే ఆ పక్కనే పరమశివుని యొక్క ఆరాధనామూర్తి గోవిందరాజస్వామి ఆదిశేషుని మీద శయనించి ఉన్నాడట. తమిళనాడులో ప్రసిద్ధమైన నగరం చిదంబరం. చిదంబరం అనగానే నటరాజస్వామి ఆలయం గుర్తుకు వస్తుంది. నటరాజస్వామి ఆలయ మండపం దక్షిణ దిక్కుగా ఉంటే మన స్వామి ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. ఈ దివ్యదేశానికి తిల్లై తిరుచిత్రకూడం అని పేరు. ఈ క్షేత్ర విశేషాలను మన పెద్దలు ఈ విధంగా స్తోత్రం చేస్తున్నారు. चित्रकूटे कनकमय सभा तत्र गोविन्दराजो मोदादेत्याति नृत्स्यत् पशुपति विनुतो भोगे भोगे शयानः प्राग्वक्त्रः पुण्डरीकेत्यभिमतफलदा सात्विकं तद्विमानं तस्मिन्
పుండరీక సరస్థీరంలో కనకమయ సభా భవన సమీపంలో సాత్విక విమానంలో భోగశయనంగా ఆదిశేషునిపై శయనించినాడు గోవిందరాజస్వామి. అమ్మవారి పేరు పుండరీకవల్లి. కణ్వ మహర్షికి ప్రత్యక్షం. కులశేఖరాళ్వార్ తిరుమంగయ్యాళ్వార్ల మంగళాశాసనం. ఈ క్షేత్రాన్ని గురించి ఎన్నో గాథలున్నాయి. పూర్వం కృతయుగంలో కణ్వుడనే మహర్షి మేరు పర్వతం మీద కఠోరమైన తపస్సు చేయసాగాడట. అతని తపస్సుకు లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి. దిక్పాలకులు భయకంపితులయ్యారు. వారంతా కలిసి ఇంద్రుణ్ణి తోడుగా పెట్టుకుని బ్రహ్మగారి దగ్గరకు వెళ్లి, అయ్యా, కణ్వ మహర్షి, తపోగ్నిజ్వాలలు లోకాలన్నింటా వ్యాపించాయి. ఆ వేడిమిని తట్టుకోలేక అందరూ భయభ్రాంతులవుతున్నారు. మమ్మల్ని ఈ ఆపద నుంచి గట్టెక్కించగలవాడివి నువ్వే సుమా అంటూ ప్రార్థించారు. దేవతల ప్రార్థన విని బ్రహ్మ అన్నాడు కదా, దేవతలారా, ఇది నా వల్ల అయ్యే పని కాదు. పదండి, పరమశివునితో చెబుదాం, అతడేమైనా చేస్తాడేమో అన్నాడు. సరేనని అందరూ కలిసి కైలాసం వెళ్లి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. పరమశివుడు వారి మాటలన్నీ విని అన్నాడు కదా, దేవతా ప్రముఖుల్లారా, మిమ్ము రక్షించే శక్తి నాకు లేదు. కణ్వ మహర్షి ఇంద్రలోకాన్ని గాని సత్యలోకాన్ని గాని కైలాసాన్ని గాని కోరడం లేదు. ఇహలోక భోగాలు అతడికి గడ్డిపోచతో సమానం. ఇలాంటి వానికి ఏమిచ్చి తపస్సు మాన్పించగలం? అతడికి కావలసింది మోక్షం మాత్రమే. దానిని ప్రసాదించగల శక్తి మనకు లేదు. శ్రీమన్నారాయణుడే అనుగ్రహించాలి. కనుక పదండి, మనమంతా కలిసి ఆయనను ప్రార్థించుదాం అంటూ హితోపదేశం చేశాడు. సరేనని అందరూ కలిసి క్షీరసముద్రాన్ని చేరుకుని శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించారు. దీనజన బాంధవుడైన నారాయణుడు దేవతల ప్రార్థనను విని వారికి అభయం ఇచ్చాడు. ఇక్కడ కణ్వుడు ఏకాగ్రచిత్తంతో భగవానుణ్ణి ప్రార్థించసాగాడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. కణ్వుడు మోక్షాన్ని ప్రసాదించమని కోరాడు. అప్పుడు శ్రీహరి, నువ్వు కొంతకాలం పుండరీకవనంలో ఉండి నన్ను ఆరాధించు, నేను ప్రసన్నుడనై మోక్షాన్ని ప్రసాదిస్తాను అని అన్నాడు. వెంటనే కణ్వుడు పుండరీకవనానికి వచ్చాడు. అక్కడ తపస్సు ప్రారంభించాడు. శ్రీహరి సంతుష్టుడై ప్రత్యక్షమయ్యాడు. కణ్వుని ప్రార్థన మీద అక్కడ అర్చామూర్తిగా వేంచేయాలని సంకల్పించాడు. వెంటనే దేవతలు కనకమయ సభాభవనాన్ని సాత్విక విమానంతో చిత్రకూటాన్ని నిర్మించారు. పంచభూతాలు గోపుర కలశాలయ్యాయి. చతుర్వేదాలు గోపురాలుగా మారాయి. ప్రణవం పీఠంగా మారితే అష్టాక్షరీ మంత్రంలోని 8 అక్షరాలు 8 మెట్లుగా రూపాన్ని ధరించాయి. 36 స్మృతులు 36 ద్వారాలుగా మారాయి. సహస్రనామాలు సహస్ర స్తంభమండపాలుగా రూపం ధరించాయి. దేవదుందుభులు మ్రోగుతుంటే దేవతలు పుష్పవర్షాన్ని కురిపిస్తుండగా స్వామి సాత్విక విమానంలోకి వేంచేశారు. కులశేఖరాళ్వార్లు ఈ స్వామిని 11 పాశురాలలో కీర్తిస్తే తిరుమంగయ్యాళ్వార్లు 21 పాశురాలలో కీర్తించారు. కులశేఖరుల ఆ సంకీర్తన వైభవాన్ని విందామా? அங்கனிடமதில் புடஜோடையோர்த்து எண்ணம் அடிநகரத்துகனைத்தம் விளக்கும் ஜோதி வெங்கடிலோன் புறத்துக்கோர் விளக்காய் தோன்னி விண்முழுதும் உய்யக் கொண்ட வீரன் தன்னை செங்கனிடுங்கழுமுகிலை ராமன் தன்னை தில்லநகர் திருச்சித்திரகூடன் தன்னுள் எங்கள் தனி முதல் வரை எம்பெருமான் தன்னை என்னவனோ கண்குளிரக்காடு நாடே. కాళిజీరామ విన్నగరం సీర్గాళి. ఏవైనా పొలంగట్టున చిన్న చిన్న తగాదాలు ఏర్పడినప్పుడు కానీ సమస్యలు వచ్చినప్పుడు కానీ ఆ పక్క నుంచి ఏ రోడ్డు నిర్మాణం చేస్తున్నప్పుడు కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? మన పొలం అంతా ఉందా లేదా, పక్కవాడు ఏదైనా కలిపేసుకున్నాడా, ఈ రోడ్డు వేస్తున్నారు కదా దీంట్లోకి ఏదైనా కలిసిపోయినట్టుగా మన పొలాన్ని చూపించి కాంపెన్సేషన్ తీసుకుందామా అని ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ సందర్భాల్లో పొలాన్ని మనం కొలుస్తూ ఉంటాం, లేక కొలిపించుకుంటూ ఉంటాం. అలాగే పరమాత్మ కూడా తనదైన ఈ లోకాలన్నీ కూడా ఆనాడు ప్రళయకాలంలో మునిగిపోయాయి కదా,
దీన్నంతా కూడా లేదు, ఆనాడు హిరణ్యాక్షుడు చుట్టి సముద్రంలోకి ముంచేశాడు కదా, అంతా ఉన్నదా, ఎవరైనా అపహరించారా? ఈ త్రిపాద్ విభూతి అంటే 3 అడుగులతో ఉండేటువంటి 3 భాగములుగా ఉండేటువంటి తన ఐశ్వర్యం అంతా సక్రమంగా ఉన్నదా లేదా అని చూచుకోవడానికి అని కాబోలు 3 లోకాల్ని కొలిచాడట. 3 పదా విచక్రమే విష్ణు అని ఋగ్వేదం కూడా ప్రస్తుతిస్తోంది. తమిళనాడు తంజావూరు జిల్లాలో చిదంబరానికి సమీపంలో ఉండే ఈ సీర్గాళి క్షేత్రాన్ని మన సంప్రదాయంలో కాళిచ్చీ రామ వెన్నగరం అని పిలుస్తారు. సీర్గాళి రైల్వే స్టేషన్కు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది ఈ క్షేత్రం. ఈ క్షేత్ర వైభవాన్ని పెద్దలు ఇలా కీర్తిస్తున్నారు. శంఖ పుష్కరణీ చక్రతీర్థ సుందర వైభవే కాచీరామపురే శ్రీమాన్ తాడాళన్నితి విశ్రుతః మరందస్యంది కబరీనాయకి భోగలోలుపః పుష్కలావర్తకాఖ్యాన విమానే ప్రాగ్దిశాముఖః అష్టకోణ మహర్షీణాం ప్రత్యక్ష కలిజిన్నుతః. ఈ క్షేత్ర స్వామికి తాడాళన్ అంటే త్రివిక్రముడు అని పేరు. లోకనాయకుడు అని కూడా పిలుస్తారు. ఉత్సవమూర్తిని త్రివిక్రమ నారాయణన్ అని అంటారు. అమ్మవారికి లోకనాయకి అని వ్యవహారం. శంఖపుష్కరిణీ తీరంలో చక్రతీర్థ సమీపంలో పుష్కలావర్తక విమానంలో తూర్పుముఖంగా అష్టకోణ మహర్షి ప్రార్థనపై వెంచేసియున్నారు స్వామి. పూర్వం బలిచక్రవర్తి దేవతలందరినీ జయింపగా ఇంద్రుడు తన సామ్రాజ్యాన్ని తనకు తిరిగి ఇప్పించమని శ్రీమన్నారాయణుణ్ణి వేడుకొన్నాడు. శ్రీహరి అలాగే అని ఇంద్రుడికి వరాన్నిచ్చాడు. శ్రీహరి అదితి కశ్యపులకు కుమారుడుగా జన్మించాడు. వామనుడనే పేరుతో ప్రసిద్ధుడైనాడు. ఇంతలో బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న మాట విని వామనుడు బలి యజ్ఞశాలకు వెళ్ళాడు. గోబ్రాహ్మణ పూజా తత్పరుడైన బలి వామనుణ్ణి సాదరంగా ఆహ్వానించి పూజించాడు. ఏం వరాలు కావాలో కోరుకోమన్నాడు. అందరికీ అన్ని వరాలని ప్రసాదించే శ్రీమన్నారాయణుడు కోరుకోవలసింది ఏముంది? బలిచక్రవర్తి కోరిక తీర్చడానికి వామనుడు 3 అడుగుల నేలను యాచించాడు. బలి ఆనందంతో 3 అడుగుల నేలను దానం చేశాడు. వెంటనే వామనుడు త్రివిక్రముడై 1 పాదంతో అధోలోకాలను మరో పాదంతో పైలోకాలను కొలచాడు. 3వ పాదానికి చోటు లేకపోయింది. బలి వినయంగా తన తలను వంచి దానిపై పాదాన్ని మోపమని ప్రార్థించాడు. వామనుడు బలి భక్తికి పరవశించాడు. అలానే తన పాదాన్ని బలి శిరస్సుపై మోపాడు. అంతేకాదు, అతనికి ఎవరి వల్ల ఏ ఆపద రాకుండా రక్షగా ఉంటానని మాట ఇచ్చాడు. దాని ఫలితంగా ముల్లోకాలు శ్రీహరి పాదాల క్రిందకు చేరాయి. ఆయన పాదాలను శిరస్సున ధరించే సంప్రదాయం ఆనాటి నుండి ఏర్పడింది. ఇది జరిగిన చాలా కాలానికి అష్టకోణ మహర్షి అనే మునిపుంగవుడు శ్రీమన్నారాయణుని గురించి తపస్సు ప్రారంభించాడు. ఆయన ప్రతిదినం శంఖచక్ర తీర్థాలలో స్నానం చేస్తూ కఠోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీహరి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఆనాటి త్రివిక్రమావతారాన్ని దర్శింపచేయమన్నాడు మహర్షి. భగవానుడు అలానే ఆనాటి త్రివిక్రమావతారాన్ని దర్శింపచేశాడు. అష్టకోణ మహర్షి ఈ రూపంతోనే భక్తులకు దర్శనం ఇస్తూ వారి కోరికలని తీర్చమని ప్రార్థించాడు. శ్రీహరి సంతోషించి పుష్కలావర్త విమానంలో కొలువు తీరాడు. కుడిపాదం క్రిందకు ఉంచి
ఎడమ పాదంతో పైలోకాలను కొలుస్తున్నట్లుగా వేంచేశాడు. ఒకప్పుడు తిరుజ్ఞాన సంబంధరన్ అనే తమిళ కవి ఉండేవాడు. ఆయనకు చతుష్క విశిఖామణి అనే బిరుదు ఉండేది. ఆ కాలంలోనే తిరుమంగయ్యాళ్వార్లు కూడా భగవత్ కవులుగా ప్రసిద్ధి చెందారు. తిరుమంగయ్యాళ్వార్లు ఈ సీర్గాళి నగరానికి చేరుకున్న రోజున తిరుజ్ఞాన సంబంధర్ ఈ పట్టణంలోనే ఉన్నారు. వారు తిరుమంగయ్యాళ్వార్ల కవిత్వాన్ని పరీక్షించాలని తలచి ఆళ్వార్లను ఒక పద్యం చెప్పమని కోరారట. వెంటనే తిరుమంగయ్యాళ్వార్లు ఒరు కురళాయ్ అని ప్రారంభించి ఒక అందమైన పద్యాన్ని వినిపించారట. దానిని విని సంతోషించిన తిరుజ్ఞాన సంబంధర్ తమకంటే ఆళ్వార్లు గొప్ప కవులని తలచి తమకు గల చతుష్క విశిఖామణి బిరుదాన్ని ఆళ్వార్లకు ఇచ్చేశారు. అంతేకాకుండా తమ కంఠసీమను గల గండసారం అనే ఆభరణాన్ని తిరుమంగయ్యాళ్వార్లకు సమర్పించారట. నేటికీ ఆ ఆభరణం తిరుమంగయ్యాళ్వార్ల కంఠసీమను అలంకరిస్తూ భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నది. భగవద్రామానుజుల తరువాత అంతటి ప్రసిద్ధి పొందిన మణవాళ మామునులు అనే ఆచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి ఈ స్వామికి మంగళాశాసనం చేశారని సంప్రదాయ గ్రంథాలు చెబుతున్నాయి. இசைகளேடும் தெருவில் மணிவிழா பலவம் சிறக்கும் காழி க்ஷீராம விண்ணகரே சேவனின் திருமங்கியாழ்வார் பரகால சுவாமி మంగళాశాసనం. ఈ స్వామి వైభవాన్ని తిరుమంగయ్యాళ్వార్లు 10 పాశురాలలో కీర్తిస్తున్నారు. అద్వితీయమైన బలి యజ్ఞవాటికకు పోయి 3 అడుగుల నేలనడిగి 2 అడుగులతోనే లోకాలను కొలచి 3వ అడుగుతో బలిని పాతాళానికి పంపిన సర్వేశ్వరుని శ్రీపాదాలను పొందాలనే కోరిక గల భక్తులారా, చతుర్వేదములు, పంచమహాయజ్ఞములు, షడంగములు, సప్తస్వరములు, దీనితో విలసిల్లు కాళిచ్చి రామ విన్నగరమనే దివ్యదేశాన్ని చూడండి అని భక్తులను ఆహ్వానిస్తున్న ఈ పాశురాన్ని ఆలకిద్దామా? ஒருகுரலாயிருநிலம் மூபடி மண் வேண்டி உலகனைத்தமே ரடியாலுடுக்கி ஒன்னும் தரகவனாமாவரையில் திரையில் வைத்த தாடாடன் தாடலவீர் தக்க கீர்த்தி அருமறையின் திரள்நான்கும் வேள்வி ஐந்தும் அங்கங்கள் அவையாலும் விசகளேடும் திருவில் மலுவிழாவரமும் சிறக்கும் காடிச் சீராம விண்ணகரே சேர்மினீரே. తిరుక్కూడలూరు భగవానుడు యజ్ఞస్వరూపుడు. యజ్ఞో యజ్ఞపతి యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన అని భగవానుడే సమస్త యజ్ఞస్వరూపుడు. యజ్ఞం చేత ప్రతిపాదింపబడేవాడు, ఆ యజ్ఞము యొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు, యజ్ఞ పురుషుడు అయినటువంటి వాడు కూడా శ్రీమన్నారాయణుడే. ఆ శ్రీమన్నారాయణుడు ఆ యజ్ఞపురుషుడైనటువంటి వాడు తిరుక్కూడలూరు అనేటువంటి క్షేత్రంలో మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ క్షేత్రం తిరువయ్యార్ కుంభకోణం మార్గంలో తిరువయ్యారు నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తిరువయ్యార్ అనగానే మనకు త్యాగరాజస్వామి వారు గుర్తుకు వస్తారు గదా. భక్తులకు కల్పవృక్షం లాంటి ఈ ఆలయ వైభవాన్ని పెద్దలు ఇలా కీర్తిస్తున్నారు. చక్రతీర్థాంచితే రమ్యే కూడలూర్నామ పట్టణే పద్మాసనలతానాథో వయ్యం కాంత విభుసదా శుద్ధ సత్వ విమానస్తో ప్రాణముఖో నందకర్షిణా ప్రత్యక్షితః ఖలిగ్నార్య సంస్తుతో భువి భాసతే.
పూర్వం నందక ఋషి ఇతర మహామునులతోనూ సకల దేవతాగణంతోనూ కలిసి శ్రీమన్నారాయణుని దర్శించిన క్షేత్రమే ఈ కూడలూర్. దేవతలు మహర్షులు కలిసిన క్షేత్రం కావడం చేత దీనికి కూడలూర్ అనే పేరు ప్రసిద్ధమయ్యింది. పూర్వం అంబరీషుని హరిభక్తిని పరీక్షించబోయి దుర్వాసుడు భంగపడిన విషయం తెలిసినదే కదా. ఆనాడు దుర్వాసుని వెంబడించిన సుదర్శన చక్రం అంబరీషుని ప్రార్థనపై ఎక్కడైతే పడిందో అక్కడ ఒక పుష్కరిణి ఏర్పడింది. అదే చక్ర పుష్కరిణి. ఈ చక్ర పుష్కరిణిలో స్నానం చేసిన వారి పాపాలు అన్నీ నశిస్తాయి. ఒకప్పుడు కావేరీ నది భక్తులు తనలో తమ పాపాలన్నీ విడిచి వెళ్లడం చేత తాను పాపపంకిలమవుతున్నానని గ్రహించింది. ఆ పాపాల నుండి విముక్తి చెందడానికి భగవంతుడైన శ్రీహరి గురించి తపస్సు చేసింది. భగవానుడు సంగమక్షేత్రమైన ఈ కూడలూరు వెళ్లి తపస్సు చెయ్యమని ఆజ్ఞాపించాడు. కావేరి కూడలూరు వచ్చి తపస్సు చేయడం ప్రారంభించింది. స్వామి ఆమె తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆమె పాపపంకిల కాకుండా వరం ప్రసాదించాడు. కనుక కావేరి గంగానది పుణ్యనదుల కంటే పవిత్రతరమయ్యింది. ఇక్కడ కావేరి స్వామికి రెండు వైపులా ప్రవహిస్తూ సేవిస్తుంటుందని పురాణగాథ చెబుతోంది. పూర్వం ఒకప్పుడు అంబరీషుడనే మహారాజు తపస్సు చేస్తున్నాడు. ఆ సమయంలో అతడికి ఒక దివ్య సుగంధ పరిమళం వచ్చింది. దాంతో ఆయన తపస్సుకు భంగం కలిగింది. ఈ పరిమళం ఎక్కడ నుండి వచ్చిందా అని వెతుకుతూ ఉండగా ఒక చీమల పుట్ట కనిపించింది. దాని వద్ద ఒక బాలుడు కనిపించాడు. అంబరీషుడు ఆ బాలుణ్ణి నీవెవరు అని అడిగాడు. అందుకా బాలుడు నా పేరు జగద్రక్షకుడు. ఈ పుట్టలో భగవానుడు అర్చారూపంలో వెంచేసి ఉన్నాడు. ఈ పట్టణాన్ని పాలించే రాజు విష్ణుభక్తుడని తెలిసింది. ఆయనను ఈ దేవాలయం నిర్మించమని చెప్పు అని పలికి అదృశ్యుడయ్యాడు. అంబరీషుడు ఆ మాటలను అంతగా పట్టించుకోలేదు. ఆ రాత్రి భగవానుడు రాజు కలలో కనిపించి, ఓ రాజా, పుట్టలో నేను అర్చారూపంలో ఉన్నాను. నాకు ఆలయం నిర్మించు. గంగా యమునా సరస్వతులు చక్రతీర్థంలో ప్రవేశించి ఉన్నాయి. ఆ పుణ్యజలాలతో నాకు అభిషేకం చేయించు అని ఆదేశించాడు. అంబరీషుడు తెల్లవారి లేచి భగవదాజ్ఞ ప్రకారం పుట్ట దగ్గరకు వెళ్ళాడు. అక్కడ అందమైన అర్చా విగ్రహం కనిపించింది. స్వామి చెప్పినట్లే చక్రతీర్థంతో అభిషేకం చేయించాడు. అక్కడ ఒక దివ్యమైన ఆలయాన్ని నిర్మించాడు. అంబరీషునికి వరప్రసాది అవడం చేత అంబరీష వరదన్ అని కూడా పేరు. ఇక్కడ అమ్మవారు కుసుమ కోమలి అవడం చేత పూంగోవల్ నాచ్యార్ అని పేరు వచ్చింది. ఈ క్షేత్రస్వామిని తిరుమంగయ్యాళ్వార్లు 10 పాసురాలతో కీర్తించారు. అందులో ఆహా, తన గొప్పతనం ఏమాత్రం గమనించకుండా ఆనాడు కృష్ణావతారంలో పాండవదూతగా కౌరవ సభకు పోయిన శ్రీకృష్ణునికి నిత్యనివాసమైనది కదా ఈ తిరుక్కూడలూర్ అని పాడే మధురమైన ఈ పాసురం విందాం. தாந்தம் பெருமையார் தூது வேந்தற்காய வேந்தரூர் போல் காந்தல் விரல் மென்கலனன் மழவார் கூந்தல் கமழும் கூடலூரே